పెళ్లి కళ వచ్చేస్తుంది. పెళ్లి కూడా గెటప్ లో పెళ్లి కళ వచ్చేస్తుంది. సీరియల్ మటుకు ఓకే, రియల్ లైఫ్ కాదు. బేసిక్ గా ఆ కాస్ట్యూమ్ వేసుకుంటే ఎవరికైనా పెళ్లి కళ వచ్చేస్తుంది, అంతే కదా. ఓకే, సో రియల్ లైఫ్ తో ఇప్పుడు సీరియల్ లైఫ్ తో ఇది మాత్రం సీరియల్ లైఫ్. ఓకే, ఎప్పుడైనా ఇలా దొరుకుతారు అనుకున్నారా మీరు? లేదు, నేను అనుకోలేదు. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ అనగానే ఈ కాస్ట్యూమ్ లో ఉన్నా, ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ లో ఇంటర్వ్యూ ఏంటా అని చెప్పి చిన్న హెసిటేషన్ ఉండే. దెన్ ఓకే, ఈ కాస్ట్యూమ్ లో వేసుకుని ఇంటర్వ్యూ ఇస్తే ఇలా కొంచెం వైరల్ అయినా కూడా మా ప్రాజెక్ట్ కి ప్లస్ అవుతుంది కదా, జానకి రామయ్య గారు మనవరాలకి. సో అలా అయినా కొంచెం పబ్లిసిటీ పెరిగి మాకు ఇంకా రేటింగ్ పెరుగుతుంది కదా అని చెప్పి ఇట్స్ ఫర్ లైక్ ప్రమోషన్ కైండ్ ఆఫ్ లో. సో అదైనా నాకు ప్లస్ పాయింటే కదా అని చెప్పి. ఎపిసోడ్స్ అయినట్టున్నాయి కదా ఆగస్ట్. అవును, థాంక్యూ. 100+. సో దీనికన్నా ముందు మీరు జీలోనే చేశారు, మిఠాయి కొట్టు గారి. జీలో చాలా చేశాను. లైక్ నా జీలో ఇది 5th ప్రాజెక్ట్. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే సూర్యవంశం కానివ్వండి, ఇది కానివ్వండి, ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఈ సీరియల్ గురించి ఏం చెప్తారు ఫస్ట్? ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ముందు అంటే మీరు తీసుకుంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక 40 to 50 సీరియల్స్ ఉంటాయి బేసిక్గా. ఈ కంటెంట్ వచ్చి సమ్ వాట్ డిఫరెంట్. నాకు దీంట్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 మంది అమ్మలు ఉంటారు. సారీ, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 అమ్మలు ఉంటారు. బేసిక్ గా రిలేషన్ ఏదైనా నేను వాళ్ళ అమ్మ అని పిలుస్తాను అనమాట. సో 4 అమ్మలతో వచ్చిన కంటెంట్ నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో ఎక్కడా లేదు. సో నేను నానమ్మని కూడా అమ్మానే పిలుస్తాను. సో అండ్ మా అమ్మని అమ్మానే పిలుస్తాను, అత్తని అమ్మానే పిలుస్తాను. సో ఇలా మా పిన్నిని కూడా అమ్మానే పిలుస్తాను. సో అలా వాళ్ళందరికీ ముద్దుల కొడుకు పురుషోత్తం అనమాట. సో వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. నాకు ఏదైనా కావాలంటే ఒక అమ్మ ఉండి ఏం తింటారు అని అడుగుతారు. ఓకే అమ్మ ఇది కావాలని చెప్తాను. నాకు ఏదైనా కొనాలనిపిస్తే ఇంకో అమ్మ వచ్చి ఏం కొంటావురా, ఇది కొనరా అంటారు. నాకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే ఇంకో అమ్మ వచ్చి ఎక్కడికి వెళ్తావురా, ఓకే ఇక్కడికి వెళ్ళు. సో అలా అంటే వాళ్ళ ప్రేమ అనురాగాలు అలా ఉంటాయి అన్నమాట. సో నేను ఒక్కనే కొడుకులా చూసుకుంటారు కాబట్టి చాలా చాలా